ఇక్కడ ఎలైజా కూడా ఆయన సోలిపోయాడో, ఇక్కడ మనము కూడా ఏం నేర్చుకోగలుగుతున్నామంటే, అలా అంత గొప్ప ప్రవక్తనే ఆయన సోలిపోయాడంటే, మనము కూడా కొన్నిసార్లు అలాంటి సందర్భాల్లో మన జీవితంలో మనం వెళ్తూ ఉంటాం. సో దాని తర్వాత 4వ వచనం ఒకసారి రీడ్ చేయండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఇక చూడండి, ఎలైజా ఏమంటున్నాడంటే, ఇకపై నాకు బతకటానికి ఇష్టం లేదు, ప్రభువా నన్ను తీసుకో ప్రభువా అని అంటున్నాడు ఎలైజా. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు మనకు కూడా మన జీవితంలో కొన్నిసార్లు వస్తుంటుంది కదా. అలాంటి బాధలు, అలాంటి శ్రమలు, అలాంటి కష్టాలు కొన్నిసార్లు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. ప్రభువా నన్ను తీసుకో ప్రభువా అని చెప్పేసి ఎలైజా అంత గొప్ప ప్రవక్త అడుగుతున్నాడంటే, ఆయన హృదయంలో ఆయన ఎంత భారం కలిగి ఉంటాడో కదండి, ఎంత భారం కలిగి ఉంటాడో మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత మనం ఏం చూడగలుగుతున్నామంటే, రీడ్ చేయండి 5th verse నుంచి. అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. ఓకే, ఫైన్. ఇక్కడ ఎలైజా ఆయన ఏం డిసైడ్ అయ్యాడంటే, అయిపోయింది ఇక నాకు ఈ జర్నీ వద్దు, ఈ సేవ వద్దు, నాకు ఏది కూడా వద్దని చెప్పేసి ఎలైజా డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయ్యి ఒక చెట్టు కింద ఆయన పండుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ రొట్టె ఉన్ను నీళ్ళు 2 కూడా ఆయన తల కింద ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. వెంటనే ఆ దూత ఏమంటున్నాడంటే, తీసి తిను, తీసి త్రాగు, ఇంకా చాలా ప్రయాణం ఉన్నదని చెప్పేసి 2 సార్లు దేవదూత ఆయనను లేపి మరి ఆయనను ఎంకరేజ్ చేసేటట్టు మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత ఏమైంది తెలుసా, ఎలైజా ఆ రొట్టెను, ఆ నీళ్లను త్రాగాడు. త్రాగి ఎన్ని రోజులు ప్రయాణం చేసాడు? 40 రాత్రింబగళ్ళు. 40 రాత్రులు 40 డేస్ ప్రయాణం చేశాడంట. దీనిలో నేను ఒకటి ఏం నేర్పించాలని నేను ఆశపడుతున్నంటే, ప్రభు మనకు ఇచ్చే ఆ శక్తితో, ప్రభు మనకిచ్చే ఆ ఆహారముతో మనం ఏం చేయగలుగుతాం తెలుసా? ఇలాగే ఎలైజా ఎలా 40 దినాలు ఆయన నడిచి ఆయన వెళ్ళగలిగాడో అలా మనం కూడా వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. అంటే ప్రభు మనల్ని బలపరిచేటప్పుడు, ప్రభు మనకు ఆ శక్తిని ఆయన ఇచ్చేటప్పుడు మనము కూడా మన జీవితంలో ఏం చేయగలుగుతామంటే, అంత దూరము మనము కూడా ప్రయాణము మనం చేయగలుగుతాం. ఇక్కడ ఆయన ఎలైజా ఆయన ఏం చేశాడంటే, 40 రోజుల మధ్యలో ఎక్కడన్నా ఆగాడా? ఎక్కడ ఆగలే, ఎక్కడ కూడా ఆగలే. ఏమయ్యాడు? వెళ్ళాడు, అది తిన్నాడు, దాంతో వచ్చిన ఆ బలముతో 40 దినాలు ప్రయాణం చేసి మౌంట్ సైనాకి వెళ్ళిపోయాడు. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన ఏమని అంటున్నాడంటే, నువ్వు సోలిపోయేటప్పుడు అంతా కూడా బలపరిచేది నేనే. నేను బలం ఇచ్చినప్పుడు ఒక మనిషి మామూలుగా చేసే దానికన్నా ఎక్కువగా నువ్వు చేయగలుగుతావు అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎలైజా వారి యొక్క జీవితంలో కూడా అదే అయింది. కానీ అక్కడితో నేను ఆపట్లే. నేను ఏం తెలియజేయాలని నేను ఆశపడుతున్నానంటే, అక్కడ దూత వచ్చి ఆయన దేన్ని చూపిస్తున్నాడు? రొట్టెను చూపిస్తున్నాడు, నీళ్ళను చూపిస్తున్నాడు. ఆ రొట్టె నీళ్ళు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచైనా తీసుకొచ్చాడా? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రొట్టె నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. ప్రభు ఇచ్చాడు కదా.
అంటే ప్రభు ఇచ్చే ఆ ఆహారముతో ఒక్కొక్క మనిషి కూడా ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు. ఇంకా చూడండి, ఆదాము అవ్వను ప్రభు సృష్టించినప్పుడు ఫస్ట్ ఎక్కడ పెట్టాడు తెలుసా? ఏదైనా తోటలో పెట్టాడు. పెట్టినప్పుడు వారు దేన్ని తింటున్నారు? ఇంకా చూడండి, అక్కడున్న అన్ని చెట్లు కూడా మీరు తినవచ్చు, ఈ ఒక్క చెట్టు మాత్రం మీరు తినకూడదు అన్నాడు. అంటే ఈ తోటలో ఉన్న అన్ని చెట్లు ఉన్నాయి కానీ ఏ చెట్టులో ఉన్న ఫలమన్నా మీరు తినండి అన్నాడు. యాక్చువల్గా ప్రభు మనిషి మరణించాలని చెప్పేసి ప్రభు సృష్టించలే. ఒకవేళ ఆదాము అవ్వ గనక అదే ఫలము వారు తిని ఉంటే ఏమయ్యేది తెలుసా? వారు జీవించేది. ఇంకా చూడండి, ప్రభు ఇచ్చే ఆహారము, ప్రభు మనకిచ్చే అన్నీ కూడా ఏం చేస్తుందంటే మన జీవితంలో మనం ఎక్కడంతా సోలిపోయామో, ఎక్కడంతా ఆగిపోతున్నామో అక్కడంతా కూడా మనకు సూపర్ న్యాచురల్ బలాన్ని అది మనకిస్తుంది. అక్కడ ఆదాము అవ్వ వారి యొక్క జీవితంలో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే ప్రభు సృష్టించిన ఆ ఫుడ్, ఆ ఆహారము ద్వారా వారు ఇంకా జీవించవలసింది, కానీ అక్కడతో ఆగిపోయింది వారు పాపం చేసినప్పుడు. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే ఎలైజా ఎప్పుడు ఆ ఆహారాన్ని ఆయన తిన్నాడో, ప్రభు ఇచ్చిన ఆ ఆహారాన్ని ఆయన తిన్నాడో, అది తిరిగి ఆయనకి శక్తినిచ్చింది. ఎందుకు ఇవంతా చెప్తున్నాను తెలుసా? మనం మత్తయి 4వ అధ్యాయం 4వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ప్రభు ఏమంటాడంటే, మీరు రొట్టెతో మీరు జీవించరు కానీ నేను పలికే ప్రతి ఒక్క మాట ద్వారా ఒక మనిషి జీవిస్తాడు అంటాడు. అంటే ఎప్పుడంతా మనము ప్రభు యొక్క వాక్యం దగ్గర మనం తిరిగి వెళ్తామో అది తిరిగి మనకు అలాంటి శక్తి మనకు తిరిగి అది ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎలైజా కూడా తిరిగి ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు ఆ ఆహారాన్ని ఆయన తీసుకున్నాడో తిరిగి ఆయనకు ఆ శక్తిని ఆయన పొందుకున్నాడు, తిరిగి ఆయన వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఇలా లింక్డ్గా ఉండటం మనం చూడగలుగుతాం. మనము ఇజ్రాయేల్ ప్రజల వారి యొక్క జీవితాన్ని కూడా మనం చూడవచ్చు. వారి మధ్యలో ఎవరు కూడా వ్యాధి లేకుండా వారు నడిచి వారు వెళ్ళారంట. అంటే ఎవరు కూడా ఆ వీక్నెస్ లేకుండా వారు నడిచి వారు వెళ్ళగలిగారంట. ఎందుకు? ఆకాశం నుండి ఏమొచ్చింది? మన్నా వచ్చింది, ఆ మాంసం వచ్చింది. ఆ హెవెన్లో నుంచి వచ్చిన ఆ యొక్క మన్నా కానీ ఆ యొక్క ఆహారాన్ని వారు తిన్నారు కనుక వారికి ఎలాంటి బలం వచ్చిందంటే ఏ అనారోగ్యం లేకుండా కూడా వారు దాటి వారు వెళ్ళారంట. అంటే ఇక్కడ ప్రభు ఆయన ఏమని ఆయన తెలియజేస్తున్నాడంటే ఈవెన్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ అ స్పిరిచువల్ ఫుడ్ దట్ విల్ హెల్ప్ అస్ టు వాక్ ఇన్ అవర్ వీక్నెసెస్. మన యొక్క బలహీనాలలో కూడా మనము బలము కలిగి నడవటానికి మనకేం కావాలి తెలుసా? ఆ పరలోకంలో నుండి మనకు దొరికిన ఆ ఆహారం వైపు మనం తిరిగి వెళ్ళటం మనకు తెలియాలి. హల్లెలూయా. అందుకే ప్రభు మనకు దేన్ని ఇచ్చాడు? బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇక్కడ కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే ఎలైజా చాలా సోలిపోయాడు. ప్రభు నా యొక్క ప్రాణాన్ని కూడా తీసేయి ప్రభు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఆహారాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆ ఆహారాన్ని ప్రభు ఆయనకిచ్చి ఇంకా ప్రయాణం ఉన్నది, నడిచి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈరోజు మన దగ్గర కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా? సోలిపోకు, జడియకు, నేనిచ్చే ఆహారాన్ని తిను, ఇంకా ప్రయాణం ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా బలమైన ప్రయాణం ఉన్నది అని చెప్పేసి ప్రభు ఈరోజు మీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మనము కూడా ఇటర్నల్ లైఫ్ మనం ఎంజాయ్ చేయగలగాలంటే, మనం మరణించిన తర్వాత కూడా ఆ జీవములో మనము హ్యాపీగా మనం ఉండగలగాలంటే ఆ పరలోకంలో నుంచి వచ్చిన ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించటం ద్వారా మాత్రమే మనం నడిచి మనం ముందుకెళ్ళగలుగుతాము అని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయగలుగుతున్నామంటే ప్రభు మనకిచ్చే ఆహారము, ప్రభు మనకిచ్చే శక్తితో మనము ఇంకా బలవంతులుగా మనం అవ్వగలుగుతాము. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
గాడ్ బ్లెస్ యూ.